ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ రాశిఫలాల్లోకి వెళ్లే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఈ నెల అంటే జూన్ 29 సోమవారం నాడు జ్యేష్ఠ మాస పౌర్ణమి. ఇది నిజ జ్యేష్ఠ పౌర్ణమి, ఎంతో విశిష్టమైనది. దీన్ని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. చాలా ఆనందంగా అద్భుతంగా జరుపుకునేటువంటి పౌర్ణమి. ఇటువంటి మహత్తరమైనటువంటి రోజున అందరికీ మన ఈ దివ్యక్షేత్రంలో త్రిపుర భైరవి సమేత అష్టభైరవ సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమాన్ని చేయాలని మనం సంకల్పించడం జరిగింది. ఈ హోమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. అంటే ఒక బాధలు ఉన్నవారే కాదు, బాధలు రాకుండా కూడా ముందు జాగ్రత్తగా ఈ హోమంలో పాల్గొనవచ్చు. చాలామందికి వివాహ సమస్యలుంటాయి, కోర్టు సమస్యలుంటాయి, ఉద్యోగంలో అనేకమైన సమస్యలు, ఎందుకంటే పై అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రమోషన్లో ఆటంకాలు ఉంటాయి. అలాగే దాంపత్య జీవనంలో సమస్యలుంటాయి. విద్యార్థులకు కోరుకున్న కళాశాలల్లో రాక సీట్లు చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా సమస్యలతో ఇటు వ్యాపారంలో కూడా అభివృద్ధి లేకుండా పోవటం వలన చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. దీనివలన అప్పుల బాధ పెరిగిపోవటం, రుణ బాధలు పెరిగిపోతూ ఉంటే పాపం చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఆ కుటుంబానికి ఉంటుంది. అలాంటి వారికి ఈ నరఘోష నరదృష్టి కూడా లేకుండా మీకు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. మీరందరూ పరోక్షంగా ఈ హోమంలో పాల్గొనండి. మీకు హోమం అనంతరం వీడియో, అంటే మీ గోత్రనామాలు చదివిన వీడియో ఉంటుంది. అలాగే ఈ హోమం వీడియో మీకు పంపించడం జరుగుతుంది. ఇంకా ప్రసాదం కూడా మీ ఇంటికే వస్తూ ఉంటుంది. అనేక మంది మనం చాలా ఏళ్ళుగా ఇక్కడ చేస్తున్నాం. అందరూ చాలామంది చాలా బాధా విముక్తులై ఆనందంగా జీవిస్తున్నారు. అలా వారు కంటిన్యూ కూడా అవుతున్నారు. మీరు కూడా మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అనుకుంటే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి ఈ హోమ వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ పౌర్ణమి హోమం అని మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏరువాక పౌర్ణమి సందర్భంగా మన రైతు బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. చిన్న మనవి, మన వీడియోలు చూస్తున్నవారు మన వీడియోలను లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆ కాలభైరవుని అనుగ్రహం ఉండాలి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారికి జూలై 1 నుంచి 15 వరకు ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఏదో తెలియని విచారం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక వెలితిగా మీరు ఉంటారు. ఆ వెలితి ఏమిటి అనేది మీకే అంతు చిక్కినటువంటి సమస్య అనే చెప్పాలి. అలాగే కుటుంబ బాధ్యతలు, కుటుంబ సభ్యులని సంతృప్తి పరచడానికి చాలా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తూ ఉంది. అయితే ధనం మాత్రం అవసరానికి సమకూరటం కాస్త గట్టిగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునే వారికి కాస్త చికాకులు. మీరు ఒక ల్యాండో లేకపోతే మరొకటో మీరు ఇష్టపడ్డారనుకోండి, తీరా అందులోకి కాస్త లోతుగా వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఆటంకం కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వటం, అధికంగా ఖర్చు చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఎటువంటి అలవాట్లు ఉన్నా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఆగిపోయిన నిర్మాణాలను కూడా తిరిగి మొదలుపెట్టాలి. ఆ కన్స్ట్రక్షన్స్ అవి ఏదైతే ఆగిపోతాయో అవన్నీ కూడా తిరిగి మొదలుపెట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు. సంతానం ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకోవాలి. నిర్లక్ష్యం పనికిరాదు. మీ పిల్లలకి ఎవరికైనా బాగలేకపోతే చాలా కేర్ఫుల్గా ఉండండి. అంతే తప్ప పర్వాలేదు చూద్దాం, ఒక 2 రోజులు ఆగుదాం, 3 రోజులు ఆగుదాం అనే
ప్రశ్న తలెత్తకుండా చూసుకోండి. ఇక వివాహేతర సంబంధాలు ఎవరైనా పెట్టుకున్నట్లయితే ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పరువు వీధుల్లో పడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే ఉచిత సలహాలు కూడా ఇచ్చేవారు మీకుంటారు. వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి రుణ ఒత్తిడి కూడా అధికంగా ఉండడం, దీనివలన మానసికంగా కాస్త చికాకుగా ఉండటం కూడా జరుగుతుంది. కోపతాపాలకైతే ఇది అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. ఎవరి మీదైనా ఎమోషనల్గా మీరు కోప్పడినా కాస్త మీకే ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఆచితూచి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కోపం వచ్చినప్పుడు మీ ఇష్టదైవ నామస్మరణ అయితే చేసుకోండి. మరి కోర్టు సమస్యలు ఉన్నవారైతే వాయిదాలు తీసుకోవటం చాలా మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త అనుకూలంగా కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకు కూడా ఆశాజనకంగా ఉంది. కొన్ని అవకాశాలు చిన్నవైనా సరే వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు ఆ చిన్న వాటిని కూడా అందుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో పెద్ద పెద్ద వాటికి వెళ్ళగలుగుతారు. రాజకీయ నాయకులకైతే మీ ప్రత్యర్థులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది వారి యొక్క కోవర్ట్లను మీ దగ్గర ప్రవేశపెట్టి మిమ్మల్ని మంచిగా ఉంటూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకైతే కాస్త చికాకులైతే కనిపిస్తూ ఉన్నాయి. నిదానంగా వ్యవహరించాలి. ఎవరేమన్నా కాస్త ఆలోచించండి. వృత్తిరీత్యా కూడా కొన్ని అనవసర ప్రయాణాలు కూడా ఉంటాయి. అవి అధికారుల యొక్క ప్రోద్బలంతో వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. రొటేషన్కి అయితే మీకు వచ్చినటువంటి లాభం సరిపోతుంది తప్ప ఏదో కాస్త మిగిల్చుకొని ఏదైనా కొనుక్కుందామంటే మాత్రం ప్రస్తుతం అంత అవకాశం అయితే కనిపించడం లేదు. నూతన పెట్టుబడులు కూడా పెట్టాలి అనుకునే వారికి అంత మంచి సమయం కాదు. అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా సాధారణంగా ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. దాని గురించి అయితే భయపడాల్సిన పని లేదు. షేర్ మార్కెట్కి అయితే చాలా దూరంగా ఉంటే మంచిది. చిరు వ్యాపారస్తులకైతే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం, టీవీ, సినీ, ఇతర కళాకారులకి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులు చాలా పట్టుదలగా చదవాలి. ఒక్కొక్కసారి మీ పెద్దలో లేదంటే ఇతరత్ర సలహాలతో మీకు ఇష్టం లేని సబ్జెక్టుల్లో కూడా, ఇష్టం లేని రంగంలో కూడా ప్రవేశం చేయాల్సి వస్తుంది. కాస్త చాలా జాగ్రత్తగా ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రేమికులకైతే అంతా శుభ సమయం అనే చెప్పాలి. ఈ రాశివారు 2, 9, 10, 11 సానుకూలమైనటువంటి తేదీలు. మరి 4, 6, 7, 13 నిదానంగా వ్యవహరిస్తే రాశివారికి సరిపోతుంది. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రవి, కుజ, బుధ ఈ 3 గ్రహాలకి మంత్రాలు చదువుకోవాలి. రవి ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. కుజుడికి తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్. బుధుడికి సోమాత్మజాయ విద్మహే సింహరూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. ఈ 3 గ్రహాలకి గ్రహగాయత్రి మంత్రాలు ఇవ్వటం జరిగింది. ప్రతి నిత్యం కూడా 18 సార్లు ఉదయం, 18 సార్లు ప్రదోష వేళలో చదువుకోండి. చక్కని ఫలితాలు మీకుంటాయి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళటం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని వినటం చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మరి మీరు ఇంకా అద్భుతంగా మీ జీవితం ఉండాలంటే మన దివ్యక్షేత్రంలో జరిగేటువంటి పౌర్ణమి హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.